నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు బ్లాగ్స్. సో ఇది డే 2 ఆఫ్ అవర్ గోవా ట్రిప్ అనమాట. సో నేను ఎంత ఫాస్ట్గా గోవా సిరీస్ అంతా కంప్లీట్ చేద్దామన్నా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ రోడ్ మీద వెహికల్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల వాయిస్ ఓవర్ అయితే లేట్ అవుతుంది, బట్ ఎక్స్క్యూజ్ చేసేయండి. సో ఆ రోజు మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళింది ఏంటి అంటే ఈవినింగ్ పూట బాగా బీచ్కి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఇది చూడాలని కాకుండా చలో కొంతసేపు ఆ బీచ్లో కూర్చుని వద్దాము అన్న ఇంటెన్షన్తోనే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ రెంటెడ్ బైక్సే ఉన్నాయండి, అది కూడా ఫ్యాసినో ఎక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా నేను బెంగళూరులో అయితే యాక్టివా ఎక్కువ చూసాను రెంటెడ్ బైక్స్లో, బట్ ఫ్యాసినో ఫస్ట్ టైం అనమాట. మొత్తం అన్నీ అవే ఉన్నాయి. సో బీచ్ ఏరియా అంతా కూడా ఇలా ఫ్లీ మార్కెట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం టాటూస్, తర్వాత ఈ ఫెదర్తో చేసినవి, మ్యాక్రమేతో చేసినవి, డ్రీమ్ క్యాచర్లు, ఇలాంటివన్నీ చాలానే ఉన్నాయి చుట్టుపక్కల. అండ్ ఆల్మోస్ట్ అన్ని బీచెస్ దగ్గర సేమ్ అండి, కలెక్షన్ అయితే సేమ్ ఉంది. బట్ బార్గెనింగ్ ఖచ్చితంగా ఎక్కువ బార్గెన్ చేసి తీసుకోవాలి, లేదు అంటే చాలా చాలా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు అనమాట. సో బీచ్కి వెళ్ళిన తర్వాత ఇలా షాక్స్ దగ్గర కూర్చొని మంచూరియా అయితే తినేసాం మేము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తినే మూడ్ లేదు, కానీ మళ్ళీ రిటర్న్ ఏ టైంకి వెళ్తామోలే అన్నట్టు ఇంకా కొంచెం మంచూరియా తినేసి బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాము. అండ్ చీకటి వల్ల నేను పెద్దగా అయితే వీడియోస్ తీయలేదు, బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నాం, అలా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. డే 2 ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వాటర్ స్పోర్ట్స్. సో డే 2 అయితే మేము వాటర్ స్పోర్ట్స్ కోసం బాగా బీచ్కి వెళ్ళాము. అండ్ ఈ రూట్ అయితే నాకు చాలా నచ్చిందండి, అటు ఇటు ఫుల్ ట్రీస్తో చాలా బాగా అనిపించింది. అండ్ వాటర్ స్పోర్ట్స్ ఇది ఫస్ట్ టైం అనమాట నాకు. వాటర్ స్పోర్ట్స్ అనే కాదు, ఇలాంటి అడ్వెంచర్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రిప్కే ఇది ఆల్మోస్ట్ సెకండ్ టైం అనమాట. సో ఫస్ట్ టైం చిక్మంగళూరు వెళ్ళాము, అండ్ ఇది సెకండ్ టైం నేను ప్రాపర్ ట్రిప్కి వెళ్తుంది, తీర్థయాత్రలు కాకుండా. సో అడ్వెంచర్స్ అవి కూడా నేను ఎప్పుడు చేయలేదు, అండ్ ఇదే ఫస్ట్ టైం. పారాసైలింగ్ ఒకప్పుడు 800 ఉండేదండి, ఇప్పుడు 1200. 800ని 1200 చేసేసారంట. అది కూడా 2 minutes ఛాన్స్ ఇస్తారు. 2 minutes కన్నా ఎక్కువ అయితే మళ్ళీ వాళ్ళు పర్సనల్గా డబ్బులు అడుగుతారట. సో షుడ్ సి, చాలా ఎండగా ఉంది. సో గట్టిగా సన్ స్క్రీన్ అయితే రాసుకొని వచ్చాము, చూడాలి మరి. సో ఇలా వెళ్ళే వాళ్ళందరికీ అయితే లైఫ్ జాకెట్స్ ఇచ్చేస్తారు, అండ్ వాళ్ళే టైట్గా ముడి వేస్తారనమాట. అండ్ చాలా అంటే చాలా ఎండగా ఉందండి ఆ రోజు, అండ్ నిద్ర లేకపోవడం వల్ల మా ఫేసెస్ కూడా చాలా ఉబ్బిపోయాయి. సో మార్నింగే ఇంకా స్నానం అది ఏం చేయకుండా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాం, ఎందుకంటే ఎలాగో తడుస్తాం కాబట్టి ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట. సో ఇలా ఫస్ట్ ఇలాంటి చిన్న బోట్స్లో అయితే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక పీక్ రీచ్ అయిన తర్వాత పెద్ద బోట్స్లో మళ్ళీ మారుస్తారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోనే కాబట్టి ఆ వేవ్స్ వల్ల ఫోన్ ఎక్కడ పడిపోతుందని భయంతో తీయలేదన్నమాట. సో పెద్ద షిప్లోకి మారిన తర్వాత మళ్ళీ తీసాము. అక్కడ చిన్న బ్లూ కలర్ బోట్ కనిపిస్తుంది కదా, సో అందులో అయితే వచ్చాము. అండ్ ఇందులోంచి వాళ్ళని అందులోకి తీసుకెళ్లారనమాట. రిటర్న్ కూడా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లారు. సో ఇది పారాసైలింగ్. నాకైతే ఈ వీడియోలో చూడడానికి మీకు చాలా బాగుంది, కానీ అక్కడ చాలా చాలా భయం వేసింది. అంటే ఏమో ఫస్ట్ టైం వల్ల ఏమో తెలియదు, కానీ అవి ఏమైనా తాళ్ళు తెగిపోతాయేమో, ఊడిపోతాయేమో, పడిపోతానేమో అన్నట్టు చాలా భయం వేసింది అనమాట. ఆల్మోస్ట్
నువ్వు నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం ఫీల్స్ అనుకోండి. ఆపేయండ్రో అన్నట్టు అనిపించింది నాకు. బట్ అంతా అయిపోయిన తర్వాత వావ్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా అని ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే వాడు ఎప్పుడు ముంచుతాడో ఎప్పుడు పైకి తీసుకెళ్తాడో ఫస్ట్ టైం మనకు అర్థం కాదు. సెకండ్ టైం వెళ్ళే వాళ్ళకైతే వాడు నెమ్మదిగా కిందకు దించుతున్నాడు అంటే ఓకే వాటర్లో డిప్ చేస్తాడు, లేదంటే ఓ పైకి తీసుకెళ్తున్నాడంటే ఓకే ఈ హైట్కి తీసుకెళ్తాడు అని ఒక ఐడియా ఉంటుంది కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది. అండ్ మా హస్బెండ్ అయితే తన థర్డ్ టైం అనమాట ఇది. సో తను చాలా కూల్గా చిల్గా యో అనుకుంటూ వెళ్ళాడు. నేను మాత్రం బాబోయ్ దేవుడా అనుకుంటూనే వెళ్ళాను. సో చెప్పాయి కదా తినైతే ఫుల్ అసలు ఏ అనుకుంటూ జాలీగా వెళ్ళిపోయాడు అనమాట. నేను మాత్రం అసలు చాలా భయపడిపోయాను. ఆయన వెళ్ళినప్పుడు కూడా నేను భయపడిపోయాను. లైక్ బాబు దేవుడా ఆయన ప్రాపర్గా కిందకు వచ్చేసేయాలి అన్నట్టు. బట్ తను చాలా ఎంజాయ్ చేశారు. అండ్ దీని తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళాము. అదైతే ఇంకా భయం వేసేసింది నాకు. ఎందుకంటే ఆయనకన్నా నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి డిప్ చేసినప్పుడు నేనేమో ఆల్మోస్ట్ పొట్ట పై వరకు నేను మునిగిపోతున్నాను, ఆయన మాత్రం ఓన్లీ కాళ్ళే మునుగుతున్నాయి. సో నాకు చాలా భయం వేసేసింది. సో ఇందాక చెప్పా కదా ఇదేమో ఇద్దరం వెళ్ళినప్పుడు అనమాట. సో డీప్ డిప్స్ దగ్గర అయితే ఆల్మోస్ట్ నేను పొట్ట వరకు మునిగిపోతున్నాను, ఆయనకు ఓన్లీ కాళ్ళే మునుగుతున్నాయి. సో నాకు చాలా చాలా భయం వేసింది అనమాట. చూసారా ఆల్మోస్ట్ నా ఫేస్ వరకు వెళ్ళిపోతుంది. బట్ నిజంగా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే కదా కిక్ ఉంటుంది. సో చాలా ఎంజాయ్ చేసాము, కానీ చాలా 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 భయపడ్డాను నేనైతే. అండ్ మనీ అండ్ స్కామ్స్ పరంగా అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ట్రా డిప్ చేయడానికి లేదా ఎక్స్ట్రా హైట్ తీసుకెళ్ళడానికి మళ్ళీ అమౌంట్ అడుగుతారు టికెట్ కాకుండా. అండ్ మీరు అక్కడ వద్దన్నా సరే లేదు లేదు ఒకసారిగా చేస్తారని మిమ్మల్ని కన్విన్స్ కూడా చేస్తారు. బట్ మీరు దానికే ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. అంటే టికెట్ కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా కట్టాలి అని మైండ్లో ప్రిపేర్ అయిపోయి క్యాష్ రెడీ చేసుకుని వెళ్ళండి. ఫోన్పే కూడా ఉంటుంది. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వాళ్ళే తీస్తారనమాట, ఆ బోట్ నడిపే వాళ్ళే. సో మీ వాట్సాప్ నెంబర్ అది తీసుకొని మీకు వాట్సాప్ చేస్తారు ఫొటోస్ అండ్ వీడియోస్ అవన్నీ. కాబట్టి మీరు ఎక్స్ట్రా టెన్షన్ కూడా పడక్కర్లేదు. అండ్ ఫోన్ పట్టుకెళ్ళకపోయినా దట్స్ టోటలీ ఓకే అనమాట. క్యాష్ పట్టుకొని వెళ్తే ఈ ఫొటోస్ అవన్నీ వాళ్ళే ఎలాగో తీస్తారు కాబట్టి మీకు ఆ భయం ఉండదు, ఫోన్ పడిపోతుందేమో అలాంటి భయాలు ఉండవు. అండ్ ఇది అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఫుల్గా తినేసి పడుకొని ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాం. వేర్ ఆర్ వి గోయింగ్? అంజనా బీచ్ ఫర్
dinner, we have a reservation at OCCO. ఓకో OCCO. ఓకో డిన్నర్ రిజర్వేషన్. ఏ వ్యూతో? Beach front. సూపర్ ఎక్సైటెడ్. నాకైతే బీచ్ వ్యూస్ చాలా 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 ఇష్టం. సో మరి నా కోసం బుక్ చేశారు, అది ఎలా ఉంటుందో ఏమో నీకోసం చూడాలి. కాదు, మన కోసం, ఇద్దరి కోసం బుక్ చేసాం. మీరు బుక్ చేశారంటే నా కోసం బుక్ చేసినట్టే కదా. కాదు, ఇట్స్ ఫర్ బోత్. ఓకే, నా కోసం కాదండి, ఆయన కోసం. ఆయన బుక్ చేసుకున్నారు, తప్పదని నన్ను తీసుకెళ్తున్నారు. మన కోసం అన్నానే, మన కోసం. దట్ మీన్స్ ఇట్స్ ఫర్ అస్. తప్పదు. బాయ్. సో అంజనా బీచ్ దాటుకున్న రెస్టారెంట్కి వెళ్ళాలి కాబట్టి ప్రాపర్ సన్సెట్ టైం అని చెప్పి కొంతసేపు అయితే దిగి ఇలా ఫొటోస్ వీడియోస్ చూసుకొని సన్సెట్ ఎంజాయ్ చేసి అప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ టు బీ ఆనెస్ట్, ఆ ప్లేస్ గురించి నేను ఊహించిన దానికి అక్కడ జరిగిన దానికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ సన్సెట్ని మీరు ఎంజాయ్ చేసేసేయండి. తర్వాత అక్కడైనా పెంట్ ఏంటి, మేము ఎలా ఫుల్ అయ్యాం ఏంటి అనేది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెస్టారెంట్కి అయితే ఇలా చాలా లోపలికి వెళ్ళాలండి. మీరు ఇద్దరే వెళ్తున్నట్టయితే కనుక కొంచెం భయం అయితే వేస్తుంది, అరే ఇంత లోపలికి ఉందేంటి, పర్లేదా, సేఫేనా అన్నట్టు. బట్ దట్స్ టోటలీ ఫైన్, ఎందుకంటే ఆ లైన్లోనే రెస్టారెంట్స్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ రోడ్ కూడా మీకు ప్రాపర్గా డ్రైవింగ్ వస్తేనే ఆ లోపలికి వెళ్ళండి, ఎందుకంటే చాలా మట్టిగా గతుకులుగా ఉంటుందన్నమాట. సో ఓన్లీ అమ్మాయిలు వెళ్తున్నట్టయితే కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ అది చాలా లోపలికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 4-5 రెస్టారెంట్స్ ఒకే లైన్లో ఉంటాయి. పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. అండ్ యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది రెస్టారెంట్ది. సో మేము ఫస్ట్ ఫూల్ అయింది అయితే వ్యూ విషయంలో. వాళ్ళు బీచ్ వ్యూ అని చెప్పారు, సో నేను ఏదో ఊహించుకున్నాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటే ఆ కింద ఎక్కడో బీచ్ ఉందన్నమాట. కావాలంటే మనం మెట్లు దిగి బీచ్కి వెళ్ళొచ్చు, కానీ బీచ్ వ్యూ అంటే అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అట్లీస్ట్ ఆ వేవ్స్ కనిపిస్తాయి లేదా సౌండ్ అదంతా అని. బట్ చాలా హై వాల్యూమ్తో ఏవో పెచ్చ సాంగ్స్ పెట్టేశారు. సో అది బయటకు వచ్చినప్పటికి మాకు హెడేక్ వచ్చింది అనమాట వాల్యూమ్కి. నేను ఒక పీస్ఫుల్ డిన్నర్లా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఫుడ్ అంతా కూడా అసలు అర్థం కాని భాషలో ఉంది మెను. సో నేను సింపుల్గా ఒక బ్లూబెర్రీ మాక్టైల్ ఆర్డర్ చేసుకొని మెను మా ఆయన చేతిలో పెట్టేశాను అనమాట, ఏదో ఒకటి ఆర్డర్ చేయండి అని. అండ్ దిస్ ఈజ్ వేర్ మేము అడ్డంగా ఫూల్ అయిపోయిన మూమెంట్. సో మాకు మేమే చాలాసేపు నవ్వుకున్నాం, అరే ఏంటిది అన్నట్టు. సో స్టోరీ అంతా మీకు ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఫస్ట్ టైం ఫూల్ అయ్యాం కాబట్టి సెకండ్ టైం మెనూ పట్టుకొని గూగుల్ చేసుకుని ఏ ఐటెం ఏంటి అని వెతుక్కొని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ మీరు వెజిటేరియన్ అయితే కనుక చాలా తక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మేమైతే ఇంకొక ఆప్షన్ లేక పిజ్జానే ఆర్డర్ చేసేసుకున్నాం. బట్ ఆ టోటల్ ప్లేస్ యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఓన్లీ ఫొటోస్కి అయితే చక్కగా వెళ్ళి 4 ఫొటోస్ తీసుకుని వచ్చేయండి. అండ్ మా డే అయితే ఇలా చిన్న చాక్లెట్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసాం. అండ్ ఇది మా స్టోరీ. నేను రాత్రి అసలుకే ఉడకబెట్టిన చిక్కుడుకి వెళ్తుంది, చాలా చాలా కడుపు నిండింది. కామెడీ అంటే పాపం ఆయన స్టీమ్డ్ అన్నప్పటికీ ఏదైనా మోమోస్ కైండ్ ఆఫ్ వస్తుంది అనుకుని పాపం ఆర్డర్ చేసేసారు. ఒక్క తప్పేం చేస్తుందంటే గూగుల్ చేయలేదు. నిజం అవి చూస్తే లిటరలీ మా మమ్మీ చేసిన చిక్కుడుకాయ కూర చాలా బెటర్గా ఉంటుంది దానికంటే. జాపనీస్ డిష్ అని పేరు, కానీ
సింపుల్ 2 నిమిషాలు ఇంట్లో నేనే చేస్తాను. ఇంకప్పుడు సరే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని నేను కూర్చున్న లోపల గింజలని తీసి తొక్కలు వదిలేసాను అనమాట. గింజలు తిని తొక్కలు వదిలేసానండి, చాలా గలీజ్. అది మరీ దరిద్రం ఏంటంటే చిక్కుడుగా ఉన్నప్పుడు తొక్కలు తీయాలి పక్కన సైడ్ ఫైబర్ పక్కన అవి తీస్తాం కదా, తీగ లాంటివి ఇట్లా తీస్తాం కదా, అది కూడా తీయలేదు వాళ్ళు. తీయకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం అక్కడ గోరుచిక్కుడు ఎడ్జెస్ ఇట్లా తీసి ఆ వైర్లా ఉంటుంది కదా తీసేస్తాం కదా, సో గోరుచిక్కుడే చేసేసాడు. బట్ ఆ సైడ్ కూడా తీయలేదు. ఆ పీచు ఎలా తినాలో కూడా అర్థం కాలేదు. సో చివరికి ఏమైందంటే ఆ బాక్స్ తెచ్చిన డబ్బాలోనే మా చెత్త అంతా చూసాడు, షాక్ అయిపోయాడు. అంటే ఎంత తెచ్చాడో అంత చెత్త ఉంది లోపల. మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే అక్కడ మేము అడిగాము, జనరల్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని అడుగుతాం ఇక్కడ మీ ప్లేస్లో స్పెషల్ ఏంటి, ఏది ఫేమస్ అని. సో వాడు చెప్పాలి కదా, ఇక్కడ అన్నీ ఫేమస్ సార్ అన్నాడు. సో ఏదో పెద్ద గొప్పగా ఏదో తెచ్చేస్తాడు అనుకుంటే అదనమాట. అండ్ ఎండ చూసారా, సో ఎండ అయితే ఘోరంగా ఉంది. సో ఇక్కడే మీకు తెలియాలి ఎంత ఘోరంగా ఉందో ఎండ. ఇక్కడ ఏసీ లేకపోతే నిజంగా ఉండలేమండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ గోవా సిరీస్లో ఇంకొక వీడియో రాబోతోంది. స్టే ట్యూన్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్.